10 ఏళ్ళుగా రాజీ లేని పోరాటం అట. ఇక్కడ దొరికిపోతాడు వీడు. నిన్న నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో మన కామెంట్ బాక్స్ లో వీని బానిసలు వీడి గొర్రెలు పెట్టేది ఏంటంటే 10 ఏళ్ళుగా అట వీడు పోరాటం చేస్తానట. ఇక నేను చెప్తా ఇప్పుడు 2016లో 10 టీవీలో వీడు యాంకర్. ఏం యాంకరు? తీన్మార్ మల్లన్న వార్తల యాంకర్. వీడు అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నాడా? జర్నలిస్ట్గా ఉన్నట్టేగా వీడు. మరి 10 ఏళ్ల పోరాటం వీడు ఎట్లా చేస్తాడు? జాబ్ చేసినప్పుడు వీడు 10 టీవీలో జాబరేనా? 10 టీవీలో జాబరైనాక నీకు రాజకీయాలతో సంబంధమే లేదా? జాబ్ చేసుకున్నట్టేనా? వీనికి ఇక్కడ 60,000 రూపాయల శాలరీ. 60,000 రూపాయల శాలరీ. ఈడ అయిపోయింది ఉద్యోగం. ఈడ అయిపోయినాక 99 టీవీకి వేయండా. 99 టీవీకి వేయండు. ఇక్కడ ఎంత జీతం తగ్గింది? 40,000 రూపాయలు. ఎందుకంటే అదే లాసులు ఉన్నది ఆ ఛానల్ అప్పుడు. ఇది 2019లో హుజూర్ నగర్లో పోటీ చేసి ఓడిపోయినాక వేయండు. వీడు రాజకీయ నాయకుని అవతారం ఇస్తాడు, కాసేపు జర్నలిస్ట్ అవతారం ఇస్తాడు. ఇక 2021 వరకు TV5లో జాబ్ చేసిండు వీడు. ఇక 10 ఏళ్ళు ఎక్కడిదిరా? జాబ్ చేసుకుంటేనే ఉంటుంది. నువ్వు పోరాటం ఏదో చేసినావు? రాజీ లేని పోరాటం అంటాను. ఎక్కడ చేసినావు? అబద్ధాలు ఆడితే కనీసం ప్రజలు గుర్తించలేరు అనుకుంటున్నావా? 2021లో నువ్వు జీతం తీసుకున్న శాలరీ స్లిప్ కూడా ఇంకా TV5లో ఉంటాయి. 2021 నవంబర్లో కదా నువ్వు నీ జాబ్ విడిచిపెట్టింది. నీకంటే 2 నెలల ముందే కదా నేను జాబ్ విడిచిపెట్టింది. 2021 నవంబర్ 1వ తారీఖు మనం పాదయాత్ర పోయినాం జనగాం నుండి. గప్పుడు వదిలిపెట్టాం. అంటే నువ్వు 2020లో నవంబర్లో జాబ్ విడిచిపెట్టావు. అక్కడ విడిచిపెడితే 2021 నుండి నువ్వు యూట్యూబ్ పొలిటికల్ లీడర్ నువ్వు పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్ కూడా కాదు. యూట్యూబ్ పొలిటికల్ లీడర్గా ప్రశ్నించినవే అనుకుందాం. 2021, 2022, 2023, 2024 సగానికి కూడా రాలే. అంటే ఎంత? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలకు బదులు వీడు 10 ఏళ్ల పోరాటం అని రాసుకున్నాడు. యూత్ పవర్ ఏంటో చూపించిన బొత్సేం కాదు. అదిలే నువ్వా యూత్ పవర్ చూపించినావు. నువ్వు నీ ప్రతి స్పీచ్ ముందు నా ప్రతి స్పీచ్ ఉన్నది రావులే. నువ్వు మాట్లాడకంటే ముందే నేను మాట్లాడేది. నేను మాట్లాడి జనాలను పోగెత్తే నువ్వు మాట్లాడేది. నేను అక్కడ రగిలిచ్చి స్ఫూర్తిని పెంచి మాట్లాడితే నువ్వు మాట్లాడినావు. నువ్వు 10 ఏళ్ళు అంటున్నావు కదా, ఇది 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో నా భాగం కూడా ఉన్నది. ఇప్పుడు యూత్ సత్తా ఏందో ఇప్పుడు చూపెడతాం నీకు. యూత్ సత్తా ఏందో ఇప్పుడు చూపెడతాం.